జనసేన ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆల్రెడీ మొదలుపెట్టే సంబరాలు ఎలా అనిపిస్తుందండి? పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇంకేం చేయబోతున్నారు అనుకుంటున్నారు మీరు ఇక్కడ? సార్, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇచ్చే ఆయన ఏదో స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నారో ఎంటైర్ నేషనల్ మొత్తం ఇంటర్నేషనల్ మొత్తం ఎంతో ఆతురంగా ఎదురుస్తున్నారండి. ఆయన ఇచ్చిన ఐడియాలజీ కానీ ఇప్పుడు వర్క్ చేసిన ఐడియాలజీ ఎంతో సక్సెస్ ఇచ్చారో ఆయన ఐడియాలజీ ఒక్క జనసేనే కాదండి, ఎన్డీఏ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి బీజేపీకి కలవరం పార్టీని ఆయన పవన్ కళ్యాణ్ ఎంతో కలిపి ఎన్నలేని మెజార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు అంటే 20 సీట్లు గెలిచారు, 2 ఎంపీ సీట్లు గెలిచారండి. ఎవరు మా ఇంటర్నేషనల్ ఎవరు అంత స్ట్రైక్ రేట్ గెలిచిన నాయకుడు ఎవరు లేరు. అలాగే ఈ మధ్యన ప్రతిపక్ష నాయకుడు మాజీ ప్రతిపక్ష నాయకుడు కావాలనుకున్న సీఎం వైసీపీ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన కామెంట్ చేశారు, కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. అసలు ఆయన స్థాయి మరిచి ఆ మాటలు మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఏ లెవెల్కి దిగి ఆయన కార్పొరేట్ లెవెల్ దిగి ఆ మాటలు మాట్లాడారు. ఆయన మాటల గురించి మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నేషనల్ నాయకుడు గ్లోబల్ లీడర్ అయినటువంటి మోడీ గారే పార్లమెంట్ సభలో ఇది పవన్ నహి అంది అన్నారు. అటు నాయకుడే పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మధ్యన ఆయన అన్న మాటలకి మీకు తెలుసు జనసేన సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉండద్దు. ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఉధృతంగా ఉంది ఆమె విన్న మాటలకి. ఆ దెబ్బకి వైకాపా పార్టీ వాళ్ళు తలగ్గయ్యారండి. అది ఇంకో ఏం చెప్పుకోవాలంటే మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్వేస్ అండి రాజకీయాలు విలువలుగా రాజకీయం చేద్దామంటాం, పాలసీ పరంగా మాట్లాడమంటాడు. ఏ రోజు కన్నా ఈ వైకాపా నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బూతులతో మాట్లాడదామో ఎక్కడ కొత్త బూతులు తెప్పిద్దామని చూస్తారు తప్ప ఏ రోజు పాలసీ గురించి కానీ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి కానీ ఏ రోజు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. పోలవరం కానీ వైజాగ్ రైల్ స్టీల్ ప్లాంట్ కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ ఏది మాట్లాడింది? ఏది వస్తుందా, కొత్త స్కీమ్ వస్తుందా, ఎంత కమిషన్ తీసుకుందామా, ఎంత పంచుకుందామా, ఇదే మాట్లాడదు తప్ప రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని 20 years బ్యాక్ తీసుకెళ్లారండి వైకాపా పార్టీ. మళ్ళీ ఈరోజు ఎవరైనా మళ్ళీ ఆ పార్టీ రాకూడదని దేవుణ్ణి ప్రార్థించుకున్నారండి. అది అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన ఇచ్చే చిత్రాల సభలో ఆయన ప్రసంగం కోసము అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నారండి. ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారని చెప్పేసి. ఈరోజు 5 లక్షల ఎస్టిమేషన్ ఇస్తే 10 lakhs అంటున్నారు ఎస్టిమేషన్. అలా దాటిపోతుందండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఏ రోజు ఆయన ఒక పిలిపిస్తే ఏమీ ఆశించకుండా మేము మీకు తెలుసు వేరే పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో ఒక సభ జరగాలంటే అటు దానికి జనసేన పార్టీ సభ పెడితే ఏమీ ఆశించరండి. సొంత ఖర్చులతో నాయకులు ఈరోజు తెలంగాణ నుంచి కూడా రూలింగ్లు లేవు ఇక్కడ. అయినా ఇక్కడి నుంచి వేలాది మంది కథ చెప్తున్నారు చిత్రాల సభకి. వాళ్ళ మరి 186 కోట్లు ఖర్చు పెట్టారని కొంతమంది విమర్శిస్తున్నారు. అదంతా రూమర్ అండి. ప్రతిపక్షాలు కావాలని చేసిన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో చేసిన రూమర్ తప్ప ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఒక పైసా ఖర్చు పెట్టి జనం కోసం ఓన్లీ ఆపరేషన్ కాస్ట్ ఏమి ఉంటే అక్కడ ఖర్చు పెడుతున్నారు తప్ప జనం తీసుకొస్తారు కానీ మాకు అలవాటు లేదు. జనసేన చేరండి. ఫస్ట్ టైం ఇండియాలో 0 politics బడ్జెట్తో రాజకీయం చేద్దామన్నారు. 2014లో ట్రై చేసాము, అది 2019 చూసాము, 2024 ఇంప్లిమెంట్ అయింది. 0 politics. ఎవరు ఖర్చు పెట్టలేదు. ఎంతవరకు ఖర్చు పెట్టామో వేరే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఈ మీడియా వాళ్ళు చూసుకోవచ్చండి. అది వితౌట్ ఖర్చు పెట్టకుండా 0 politics బడ్జెట్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసే రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అది సో అంటే పిఠాపురం సభలో 1 hour స్పీచ్ దద్దరిల్లబోతుంది అనుకోవచ్చు అంటారా? ఇవి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి స్పీచ్. ఆ స్పీచ్ కోసం కొన్ని లక్షల్లో ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, ఇండియా ఏంటి, ఇంటర్నేషనల్ నిన్న కూడా మీరు చూశారు. ఇంటర్నేషనల్ నుంచి కూడా ఎంతమంది ఫ్లైట్లు ఎంతమంది తన సొంత ఖర్చులతో పెట్టి ఒక పార్టీ ఆవిర్భావ అవుతుంది. ఏ పార్టీలు జరగదండి వాళ్ళకి. అసలు జనసేన పార్టీకి వేరమానులు శ్రేయాభిలాషున్నారు కాబట్టి ఆ విధంగా వస్తున్నారు ఇంటర్నేషనల్ నుంచి కూడా. పార్టీ బహిరంగ పార్టీలో ఫస్ట్ టైం ఆవిర్భావ సభ కూడా ఈ విధంగా జరగవచ్చా, ఈ విధంగా చేస్తారా, ఇది ఇంత ఖర్చు లేకుండా ఒక పార్టీ ఆవిర్భావ సభ పెట్టాలంటే ఈవెన్ రూలింగ్ పార్టీ కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలండి. అసలు డబ్బులు ఖర్చు ఏం లేకుండా ఈ విధంగా చేయొచ్చానే అంటే మెసేజ్ అన్ని పార్టీలకి పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారండి ఎవరి రోజు. థ్యాంక్ యూ.